కోళ్లకు ఏవియన్ ఇన్ఫ్లుయెంజా సోకడం కలకలం సృష్టిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో లక్షలాది కోళ్లు వైరస్ సోకి మరణించడంతో కోళ్ల పెంపకందారులతో పాటు చికెన్ ప్రియులు కూడా ఆందోళన చెందుతున్నారు. రాజమహేంద్రవరం నగరంలోని జాంపేట మార్కెట్ను నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గే పరిశీలించి వ్యాపారులు, పెంపకదారులతో మాట్లాడారు. వైరస్ను కట్టడి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా పెరవలి, కానూరు గ్రామాల్లో ఉన్న కోళ్ల ఫారంలో పెంచుతున్న కోళ్లకు వైరస్ సోకిందని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు ప్రకటించారన్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల నుంచి కోళ్ల రవాణాను నిరోధించేందుకు చెక్పోస్ట్ను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు కొన్ని రోజుల పాటు చికెన్కు దూరంగా ఉండాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య అధికారిని డాక్టర్ ఏ వినూత్న, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాధవి తదితరులు ఆయన వెంట ఉన్నారు. మద్యం ప్రియులకు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు షాక్ ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో 99 రూపాయలు బీరు మినహా మిగిలిన అన్ని మద్యం సీసాలపై 10 రూపాయలు చొప్పున పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. క్వార్టర్ నుంచి ఫుల్ బాటిల్ వరకు పెరిగిన ధరలు వర్తిస్తాయి. మద్యం ధరలను దుకాణాల్లో స్పష్టంగా ప్రకటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.